రైట్ నీలిమ, మనం చూసాం రాష్ట్రంలో సామాజిక పింఛన్లకు సంబంధించి గత 2-3 రోజులుగా ఒక హడావిడైతే నడుస్తున్న పరిస్థితి. పూర్తిగా పింఛన్లను ఆపేసి డబ్బు లేకుండా ఆ తర్వాత ఇదంతా టీడీపీ ఏదైతే టీడీపీ చేసినటువంటి కుట్ర అంటూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. తర్వాత ఎన్నికల కమిషన్ కు టీడీపీ లేఖ రాసింది, చంద్రబాబు నాయుడు లేఖ రాశారు, తద్వారా మీకు పింఛన్లు ఆగుతున్నాయని చెప్పడం. ఎటకేలకు ఇవన్నిటికీ పక్కకు పోయి ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మురళీధర్ రెడ్డి CEO మురళీధర్ రెడ్డి ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. ఏంటి, అందరూ వచ్చి సచివాలయంలో కావచ్చు, వార్డు మెంబర్స్ దగ్గర కావచ్చు, ఇవన్నీ డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్తూ కూడా ఒక మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ రోజు నుంచి. దీంట్లో కూడా ఒక ఎత్తుగడ ఉంది, కావాలనే ఇదంతా చేస్తున్నారని టీడీపీ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎండలో కావచ్చు, దివ్యాంగులు, తర్వాత వితంతువులు, వృద్ధులు, వీళ్ళందరూ ఎండలో అక్కడికి వచ్చి తీసుకొని ఇబ్బంది పడి ఆ తర్వాత టీడీపీ పైన కోపంగా ఉండాలి, ఈ ఓట్లు వేయొద్దు వాళ్లకు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, చూద్దాం. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. సెర్ప్ CEO గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ సొమ్ము ఇవ్వాలి అని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో లబ్ధిదారులనే గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్ తీసుకునే విధానం ఖరారు చేసినట్లు పేర్కొంది. ఇక ఏప్రిల్, మే ఈ 2 నెలలు ఇదే విధానం అమలవుతుందని తెలిపింది. ఇక గ్రామ, వార్డు సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తాయని, ఇక పింఛన్ల పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. సామాజిక పింఛన్లు అందుకునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి వారికి అందరికీ ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇంటింటి పంపిణీకి సరిపడా ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉన్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ CEO మురళీధర్ రెడ్డి కావాలనే అడ్డుపడుతున్నారు అని విమర్శించారు. ఇక ప్రతిపక్షాలపై బురద జల్లే దురుద్దేశంతోనే ఆయన దీనికి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఆయన లేఖ రాశారు. ఇక ఇప్పటిదాకా వాలంటీర్ల ద్వారా పింఛన్దారులకు వారి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ జరుగుతోంది. ఇటీవల ఎన్నికల కమిషన్ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీని నిలిపివేసింది. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఈ పింఛన్ల పంపిణీ చేయాలని దీనిని పర్యవేక్షిస్తున్న సెర్ప్ CEO మురళీధర్ రెడ్డి ఆదేశాలిచ్చారు. లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడానికే ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉంది. ఇంటింటికి పింఛన్లు అందకపోవడానికి టీడీపీ కారణమని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరాను. ఆయన దీనిపై కలెక్టర్ల సమావేశం నిర్వహించి చర్చించారు. వారు కూడా అంగీకరించారు. సచివాలయాల సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి అవకాశం ఉంది అన్నారు చంద్రబాబు. కానీ వీటి పంపిణీకి నోడల్ అధికారిగా ఉన్న సెర్ప్ CEO మురళీధర్ రెడ్డి అడ్డుపడుతున్నారు. ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై CBI నమోదు చేసిన కేసుల్లో కూడా ఆయన సహా నిందితుడిగా ఉన్నారు. టీడీపీపై బురద చల్లడానికి వీలుగా ఇంటింటికి పింఛన్ల పంపిణీని అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం మురళీధర్ రెడ్డిపై రాజకీయ ఒత్తిడి చేస్తోంది. తదనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు 40 డిగ్రీల సెల్సియస్ ను మించి ఉన్నాయి. ఈ సమయంలో వృద్ధులు, దివ్యాంగులు తదితరులు 4-5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం వారికి చాలా ఇబ్బందికరం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ ఏర్పాట్లు చేయాలని CS ను ఆదేశించండి అని చంద్రబాబు అందులో కోరారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు చంద్రబాబు ఉదయం ఫోన్లు చేశారు. పింఛన్లను లబ్దిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాలని వారిద్దరికీ విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి పింఛన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు అని సీఎస్ కు గుర్తు చేశారు. పింఛన్ల విషయంలో ప్రజల సౌలభ్యానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. సచివాలయాల్లో కేవలం అందుకు అనుగుణమైన సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల కొంతమందికి ఆ సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తాము. అలాగే బయటికి రాలేని వృద్ధులు కావచ్చు, వికలాంగులు, ఇతర అనారోగ్యంతో బాధపడే వారికి మాత్రం నిలదొరి ఇస్తామని చెప్పిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు గారు నేరుగా రాష్ట్ర ఎన్నికల అధికారికి అదేవిధంగా సీఎస్ తో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రాజకీయ కోణంలో చూడకుండా మానవీయ కోణంలోనే ఆ పెన్షన్ పంపిణీ ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే మొదటి పెన్షన్ వ్యవహారంలో ఆ వాలంటీర్లు పూర్తిగా దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే వారిని అడ్డం పెట్టుకుని మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చివరికి ఎన్నికల వేళ ఆ పేదలు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ విషయంలో కూడా వారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం, ఏ పెన్షన్లు ఆగిపోవడానికి లేకపోతే ఇళ్ల దగ్గరికి వచ్చి ఇవ్వలేకపోవడానికి ప్రధాన కారణం ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటూ వరుసగా వైసీపీ నాయకుడు క్యూరు కట్టి మరీ ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం దీనికి సంబంధించి పూర్తిసారి ఏర్పాటు చేయడం కూడా విఫలమైందని కూడా చెప్పవచ్చు. తద్వారా వైసీపీ వచ్చి తమ ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా ప్రజల్లోకి ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా తీసుకెళ్లి అనేక కుట్రలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు దిగివచ్చారు. మొత్తం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆ సచివాలయాలు పెన్షన్ ఇవ్వడంతో పాటు ఎవరైతే బయటికి రాలో వారందరూ కూడా ఇళ్లకు వెళ్లి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కూడా పూర్తి చేయాలి, అందుకు అనుగుణంగా సిబ్బంది కూడా స్పందించాలని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఈ 3 రోజుల్లో పూర్తి చేయాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైనా కూడా ఇటువంటి వైసీపీకి సతత ప్రచారం పూర్తి స్థాయిలో తిప్పికొట్టి జనాలు కూడా ఎవరు నమ్మవద్దని విపక్షాలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ప్రసాద్.